పూరా లోకల్. లాస్ట్ టైం కూడా మీకు కాంగ్రెస్లో టికెట్ ఇచ్చారు, పోటీ చేశారు, కానీ అంటే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటారు? అంటే ఏమి ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రజలు ఎందుకు ఆదరణ చూపించలేదంటారు? ఒకటి ఏంటంటే జిహెచ్ఎంసీలో వేవ్ కాంగ్రెస్కి అంత అనుకూలంగా లేకుండే. అండ్ మోర్ ఓవర్ మాకు కూడా ఇక్కడ మంచి నాయకత్వం సిటీలో మాత్రం ఫేస్ వాల్యూ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉండే. అదే కాకుండా నాకు థర్డ్ లిస్ట్లో అనౌన్స్ చేసిండ్రు. 15 days పాన్ టైంలో నేను 10 years గవర్నమెంట్ తోటి కొట్లాడడం ఇబ్బంది అయింది నాకు. ఇక్కడ నేను నాకు సీటు రాదనే ప్రచారం ఎక్కువైంది. నాకు సీటు వచ్చేసరికి కూడా చాలా అంటే అప్పటికే ఎలక్షన్ ఒక హాఫ్ ఆఫ్ ద ఎలక్షన్ అయిపోయిన స్థాయిలో నాకు సీట్ రావడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు వేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, నా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. అదేవిధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి ఈసారి చాలా బాగుంటుందని, ఈసారి ఛాన్సెస్ నేనే కాదు ఎవరికి మా అధిష్టానం బీఫామ్ ఇచ్చినా గెలుస్తారనే ధీమా మాకున్నదండి. అంటే కాంగ్రెస్ అయితే గెలుస్తుంది అని అనుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ని ఈసారి కూడా టికెట్ అడగడానికి మీరు అంటే రెడీగా ఉన్నారా? ఇస్తారనిపిస్తుందా? డెఫినెట్గా అది మా అధిష్టాన నిర్ణయం ఫైనల్గా. కానీ ఇచ్చే ముందు బేరీజులు వేసుకుంటారు ఎవరు ఎంత పనిచేస్తారు. లాస్ట్ టైం 2023లో కూడా నాకు సీటు రాదని చాలా ప్రచారం చేశారు. కానీ వచ్చిందంటే నా సర్వేలు చేసి ప్రజల్లో ఉన్న ఒపీనియన్తో పాటు, లీడర్స్ ఒపీనియన్తో పాటు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చూసి నాకు పీజర్ గారి బిడ్డగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఒక మంచి ప్లేస్ నేను చేసుకున్నందుకు ప్రజలు నన్ను సర్వేలలో కూడా విజయరెడ్డికి ఇస్తే బాగుంటుందని చెప్పినందుకు నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మా అధిష్టానం ప్రజల ఆలోచన మేరకు వెళ్తుంది. డెఫినెట్గా మంచి అభ్యర్థిని అన్ని విధాలుగా చూసి ఎంచుకుంటుందని మేము నమ్ముతా ఉన్నాము. కాబట్టి ఆ దిశగా మేము పాజిటివ్గా ఉన్నాము.